రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఎక్సైజ్ కమిషనర్ తిట్ల పురాణంలో బాధితుడిగా ఉన్న నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. నాంపల్లి కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సోమిరెడ్డిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేత పల్లె రవి తదితరులు కలుసుకున్నారు. సోమిరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు శ్రీనివాస్ గౌడ్. సోమిరెడ్డి అని చెప్పి ఒక డిప్యూటీ కమిషనర్, ఒక నిజాయితీ పల ఆఫీసర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఎందుకంటే నేను ఎక్సైజ్ మినిస్టర్ కూడా పనిచేశా. అంతకుముందు కూడా తెలంగాణ రాకముందు కూడా నేను ఒక నాయకునిగా, ఉద్యోగ సంఘాల నాయకునిగా, ఉద్యమ నాయకునిగా చాలా సందర్భాల్లో ఆ డిపార్ట్మెంట్ ఒక సందర్భంలో చాలా పరిచయాలు కూడా ఉన్నాయి. ఒక మంచి ఆఫీసర్. చాలా డిపార్ట్మెంట్ అంటే ఆంధ్ర గవర్నమెంట్ ఎట్లుండే అంటే ఇది ఒక చెడ్డ పేరు ఉండేదంతా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కష్టపడి, గుర్తింపు లేదు, కష్టపడి గవర్నమెంట్ రెవెన్యూ తెచ్చే డిపార్ట్మెంట్ అది. గుడంబాన్ని అరికట్టడము, నకిలీ మద్యాన్ని అరికట్టడము, అట్లా చేయడము. ఎక్సైజ్ ఆదాయంతోనే అత్యధిక శాతం పనులు జరిగేటివి. మరి చెడ్డ పేరును మార్చి 10 సంవత్సరాల్లో ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక మంచి పేరు తీసుకొచ్చి మంచి ఆఫీసర్ల ఇలా ఒక్కొక్కరు ముగ్గురికి స్టంట్లు పడ్డాయంటే ఒక అధికారి వల్ల, ఒక ఎక్సైజ్ కమిషన్ నిర్వాహకం వల్ల. ఆయన ఒక ఆంధ్ర అధికారి, ఆయన డైరెక్ట్ గా వచ్చిండు, ఎక్సైజ్ కమిషన్ ఇచ్చిండు. ఆయన అటిట్యూడ్ వల్ల ఇలా టోటల్ ఒక వ్యక్తుల వల్ల ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. వ్యక్తుల వల్ల ఆనాడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే జరిగింది. ప్రజలు, ఆంధ్ర తెలంగాణ ప్రజలు మంచిగున్నారు. రాజకీయ నాయకులు, అధికారుల వల్ల ఏమైందంటే భేదాలు వచ్చినాయి. లాస్ట్ చివరకు రాష్ట్రమే విడిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి 3 అంశాలు. మరి నీళ్ల విషయానికి వస్తే ఆదిత్యనాథ్ దాస్ ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిండు. అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి నీటిపారుదల శాఖలో ఇక్కడ అడ్వైజర్గా ఉన్నాడు. ఇక్కడ ప్రాజెక్టులకు ఎప్పుడు అడ్డమే ఆయన. ఇప్పుడు ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలను చూస్తే ఏముంది, మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మొత్తం నింపేసిర్రు, ఇరిగేషన్ల ఆఫీస్ డిపార్ట్మెంట్లో మొత్తం నింపేసిర్రు. ఇప్పుడు రాగానే రెడ్ కార్పెట్ వేసి ఎక్సైజ్ కమిషనర్ ఇచ్చిండ్రు నాకు, హరికృష్ణన్ అంట. మరి నేను అడుగుతా ఉన్నాను, మళ్ళా ఈ వ్యక్తులను మీరు కట్టడి చేయకపోతే సేమ్ మళ్ళా గొడవలు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వ్యక్తుల వల్ల ప్రజలకు, ఆంధ్ర తెలంగాణ ప్రజలకు కొట్లాటలు, విభేదాలు వస్తాయి. 10 మంది వ్యక్తుల గురించి ప్రజల మధ్యలో విచ్ఛిన్నం అవసరమా? ఏం భాష ఆయనది? యూనియస్ ఫెలో అంటాడంట, వాడు వీడు అంటాడంట, పండబెట్టి తొక్కుతా అంటాడంట. మరి నిన్ను కూడా పండబెట్టి తొక్కరా వాళ్ళు? వెదవా అని అంటాడంట. వాళ్ళు నిన్ను వెదవా అనలేరా? చెప్పండి. ఏం అహంకారం అది? ఏం నిర్వాహకం ఇది? రాత్రి మగళ్ళు పబ్లో తిరుగుతుంటామంట, పబ్లలో తిరిగి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండొచ్చు కాక, మరి ఏం చేస్తారు రాత్రి మగళ్ళు? నీ వ్యవహారము, ఎందుకంటే మాకు కొంత విజ్ఞత ఉంది కనుక మేము చాలా విషయాలు తెలిసినా మాట్లాడతలేము. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి అధికారులను లూప్ లైన్లు వేయాలి. లేదంటే బయటకు ఎక్కడ డిప్యుటేషన్ పంపించే పోయేటట్లు ఏర్పాటు చేయాలి. మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది, ఇక్కడ రెస్పెక్ట్ ఉండాలని, ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి తెలంగాణ తెచ్చుకున్నది. నిధులేమో ఢిల్లీకి, కేరళకు పోతున్నాయి. ఉద్యోగాలేమో మళ్ళీ ఆంధ్ర పెత్తనంతో కొంతమంది అధికారులకు స్థానం కల్పించి మళ్ళీ చిచ్చను పెడుతున్నారు. ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం. గ్యారంటీగా మీరు ఎవరు అధైర్యపడకండి, మేము వస్తాం. మాకు ఫోన్ చేయండి, మేము ఉంటాం. ప్రభుత్వం కూడా వీళ్ళ మీద వెంటనే చర్యలు చేపట్టాలి. ఈ డిపార్ట్మెంట్ని తప్పియాలి.